వాటర్ డ్యామేజ్ అసలు ఎందుకు అయింది? IP68 వాటర్ రెసిస్టెంట్ నువ్వే నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వాటర్ లో పడేస్తే నా డివైస్ ఎందుకు వాటర్ డ్యామేజ్ అవ్వాలి? నేను లోపలికి తీసుకెళ్లి స్విమ్మింగ్ లా డాన్స్ చేసేస్తా అంటే కష్టం. సో సరదాకి ఫోన్ తీసుకెళ్లి వాటర్ లో పెడితే మళ్ళీ నేను ఓన్లీ యాపిల్తో మాట్లాడాను కాబట్టి వాళ్ళ ఫోన్లే వారంటీ అవ్వని చెప్పని కాదు. ప్రతి ఒక్క సర్వీస్ సెంటర్ లో మీకు ఒకవేళ ఓపిక ఉంటే వెళ్ళి కనుక్కోండి. వాటర్ డ్యామేజ్ అని ఏ ఫోన్ అయినా కానీ ఈవెన్ దానికి IP68 రేటింగ్ ఉన్నా వాళ్ళు వారంటీ క్లెయిమ్ ఇవ్వరు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మనకి ఇప్పుడు మోటార్లో బాగా పాపులర్ అయిపోతుంది. 20,000 దగ్గర నుంచి IP68 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చేస్తుంది. ఈవెన్ ఈ బ్రాండ్ కూడా వాటర్లో కనుక డ్యామేజ్ అయితే వారంటీ ఇవ్వదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్గా ఒక 4 రోజుల నుంచి నేను ఏదైనా ఫోన్ డిస్కస్ చేసేటప్పుడు ఆ ఫోన్కి IP రేటింగ్ కనుక ఉంటే ఆ ఫోన్ ఒకవేళ మీరు వాటర్లో పడేస్తే వారంటీ క్లెయిమ్ అవ్వదు అని చెప్పి చెప్తూ వచ్చా. దానికి రెస్పాండ్ అయ్యి కొంతమంది ఎందుకు IP రేటింగ్ ఇచ్చినా కానీ వారంటీ క్లెయిమ్ అవ్వదు అని చెప్పి కొన్ని కమెంట్స్ చేశారు. ఒక కమెంట్ మీకు స్క్రీన్ షాట్ వేసిన వచ్చా చూడండి. ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. నేను వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఇలాంటి టాపిక్ మాక్సిమం మీకు యూట్యూబ్లో దొరకకపోవచ్చు. ఒకవేళ వీడియో చూసే టైంలో కంటెంట్ వర్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ IP రేటింగ్ గురించి నాలెడ్జ్ చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉంది. సో షేర్ చేస్తే ఇంకా మంచిది. ఇది కాన్సెప్ట్ వీడియో, మాక్సిమం ఇంట్రెస్ట్ చూపించరు, కాకపోతే నాలెడ్జ్ ఇలాంటి కాన్సెప్చువల్ వీడియోస్ నుంచి వస్తూ ఉంటాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ని కూడా మీరు అప్రిషియేట్ చేస్తే ఇంకా ఎన్నో ఇట్లాంటి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా టాపిక్ నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అసలు నేను 4 రోజుల నుంచి వాటర్ లో పడితే అది వారంటీ క్లెయిమ్ అవ్వదు ఈవెన్ IP రేటింగ్ ఉన్నా కానీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, యాపిల్ సర్వీస్ సెంటర్ లోనే ఈ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. నా ఫ్రెండ్ కి ఇంకొక ఫోన్ ఉంది, అతను చిన్న ట్రిప్ కి వెళ్ళి వాటర్ బాడీస్ లో ఆడుకొని ఫోన్ డెడ్ అయిపోయింది. రిపేర్ కి ఇచ్చాం, బయటకి అయితే వాటర్ ఏం కనపడట్లేదు, కానీ రిపేర్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా హ్యూమిడ్ కానీ లేకపోతే వాటర్ మాయిశ్చర్స్ కానీ కనబడతాయి కదా. మళ్ళీ కాల్ చేసి పిలిపించి ఫోన్ వాటర్ లో తడిచింది, ఇది అండర్ వారంటీ కవర్ అవ్వదు అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏదైనా కానీ మన సొంత డబ్బులతో మనం కొనుక్కొని చేసుకోవాలి. అండ్ ఓన్లీ యాపిల్ గురించే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? యాపిలే కదా, మీకు స్క్రీన్ షాట్ చేస్తున్నాను చూడండి. iPhone 15 Pro Max కానివ్వండి, Samsung S24 Ultra ఆర్ Z Fold 6, Google Pixel 8 Pro, Vivo V40 Pro, ఈవెన్ బాగా ఫేమస్ అవుతున్న మోటోరోలా ఫోన్స్, మోటో Edge 50 బెస్ట్ ఎగ్జాంపుల్, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL-810H సర్టిఫికేషన్ కూడా ఉంది, కానీ వాటర్ లో పడితే అండర్ వారంటీ క్లెయిమ్ అవ్వదని చెప్పి వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈవెన్ ఒప్పో నుంచి వచ్చే ఒప్పో F27 Pro Plus లో కూడా IP69 వాటర్ రెసిస్టెంట్ ఉంది. దానికి కూడా మళ్ళీ మిలిటరీ స్టాండర్డ్ 810H ప్రొటెక్షన్ ఉంది. ఈవెన్ వాళ్ళు కూడా వాటర్ లో తడిస్తే ఫోన్ వేర్ అండ్ టైర్ కండిషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సో ఈ స్క్రీన్ షాట్స్ అన్ని చూసిన తర్వాత దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటి? నో వారంటీ ఇఫ్ ద డివైస్ అండర్గోస్ వాటర్ డ్యామేజ్. వాటర్ లో పడి కనుక డ్యామేజ్ అయితే వారంటీ అనేది రాదు. ఎందుకు రాదు? అసలు IP రేటింగ్ అంటే ఏంటి? అసలు IP అంటే ఏంటి? పక్కన 6, 8 ఆ నెంబర్స్ ఏంటి? వీటి గురించి క్వశ్చన్ మార్క్ ఉంటే మన ఛానల్లో ఒక వీడియో చేశారు డెడికేటెడ్ గా. IP రేటింగ్స్ గురించి 0 to కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చేసింది. పైన ఐకార్డ్స్ లో ఇస్తున్నాను అండ్ థంబ్నెయిల్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఈ వీడియో ఒకసారి చూడండి. IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. IP పక్కనే మళ్ళీ 2 డిజిట్స్ ఉంటాయి. ఫస్ట్ డిజిట్ ఏమో డస్ట్ ప్రొటెక్షన్ గురించి చెప్పింది, సెకండ్ డిజిట్ ఏమో వాటర్ ప్రొటెక్షన్ గురించి చెప్పింది. ఆ లాస్ట్ డిజిట్ అక్కడ 8 ఉంది కదా, ఆ డిజిటే మనకు వాటర్ ప్రొటెక్షన్ గురించి చెప్పింది అని చెప్పాను కదా. అక్కడ లాస్ట్ లో 8 ఉంటే మ్యానుఫ్యాక్చరర్ మెన్షన్ చేసే స్పెసిఫైడ్ కండిషన్స్ లో మాత్రమే. ఆ కండిషన్స్ ఏంటో మళ్ళీ చెప్తా. ఇంకా అసలు మనం డీప్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ IP68 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చే బ్రాండ్స్ ఏమని చెప్తున్నాయి అంటే, ఐఫోన్ తీసుకోండి, సామ్సంగ్ తీసుకోండి, పిక్సెల్ తీసుకోండి, వివో ఎవరైనా కానీ మేము మా ప్రొడక్ట్ ని స్పెసిఫిక్ లాబొరేటరీ కండిషన్స్ లో, స్పెసిఫిక్ టెంపరేచర్స్ లో, స్పెసిఫిక్ స్టాండర్డ్స్ లో, ఎగ్జాంపుల్ చైనీస్ స్టాండర్డ్స్ లో వీళ్ళు టెస్ట్ చేస్తారు. IEC స్టాండర్డ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ లో చెక్ చేసి IP68 టెస్ట్ ని ఈ డివైస్ పాస్ అయింది, సో దీన్ని మేము IP68 వాటర్ రెసిస్టెంట్ కింద రేట్ చేస్తున్నాము అని చెప్పి రేటింగ్ ఇస్తారు. కానీ ఆ ప్రొడక్ట్ పేజ్ లో లాస్ట్ నార్మ్స్ లో నో వారంటీ విల్ బి గివెన్ ఇఫ్ ద డివైస్ అండర్గోస్ వాటర్ డ్యామేజ్ అంటారు. వాటర్ డ్యామేజ్ అసలు ఎందుకు అయింది? IP68 వాటర్ రెసిస్టెంట్ నువ్వే నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వాటర్ లో పడేస్తే నా డివైస్ ఎందుకు వాటర్ డ్యామేజ్ అవ్వాలి? సర్వీస్ సెంటర్ వాళ్ళు యాప్ లో ఏం చెప్తారు అంటే, ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వాళ్ళతో మనం వాదిస్తున్నాం అనుకోండి, సరే మేము మీద వాదించలేము, కస్టమర్ కేర్ కి ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు ఏమైనా మాతో మాట్లాడాలి అంటే మాకు ఫోన్ ఇవ్వండి, మేము మాట్లాడుతూ ఉంటాం. యాపిల్ ఎగ్జిక్యూటివ్ తో నేను కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన టర్మ్స్ అనేవి పిచ్చిలే మైండ్ ఎగిరిపోయింది నాకు. అలాంటి పాయింట్స్ చెప్పింది నాకు ఆవిడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ పలానా ప్రొడక్ట్ ఉండే సీల్ కానివ్వండి, బాడీ ప్రొటెక్షన్ కానివ్వండి, మెటల్ యూస్ చేసినప్పుడు దాని వేర్ అండ్ టైర్ కండిషన్స్ అనేవి కొనుక్కున్నప్పట్లానే ఉండవు. మీరు యూస్ చేసే కొద్దీ అవి వేర్ అండ్ టైర్ అవుతూ ఉంటాయి, అంటే అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎలా తగ్గుద్ది మేడం, నాకు అర్థం కావట్లేదు అని చెప్పన్న. కేసు వేసినా కానీ ఫోన్ ఒకవేళ చేయి జారి కనుక నేల మీద పడింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ కి ఫోన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వచ్చే సీల్ కంటే కూడా 0.00% అయినా గ్యాప్ అనేది వస్తాయంట. సీల్స్ వేస్తారు కదా, గమ్ ఆర్ టేప్ ఏదో ఒకటి యూస్ చేస్తారు, అదెసివ్ యూస్ చేస్తారు. అవి డిఫరెంట్ కండిషన్స్ లో, ఎగ్జాంపుల్ మనం సమ్మర్ లో ఫోన్ వాడుతూ ఉంటాం, వీళ్ళు టెస్ట్ చేసే ల్యాబ్ లో పీక్ సన్లైట్ ఏమి ఉండదు కదా, మనం బయటికి ఫుల్ టెంపరేచర్స్ లో వెళ్ళిపోతాం. విజయవాడలో దగ్గర 48-49 ఉండిద్ది. అలాంటి హాట్ సమ్మర్ డేస్ లో మనం ఫోన్ యూస్ చేసినప్పుడు కూడా ఆ గ్లూ అనేది లోపల కొద్దిగా మెల్ట్ అయింది అంట. ఇలాంటి కొన్ని మాక్సిమం ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని నాకు చెప్పి మన ప్రోడక్ట్ కి వారంటీ ఇవ్వలేము అని చెప్పినప్పుడు అది కస్టమర్ గా నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పారు అని చెప్పని కాదు, కానీ కావాలని చెప్పి నీళ్ళలో తడపడం అనేది మనకే మంచిది కాదు. నిజంగానే వాళ్ళు అన్నట్టు ఫోన్ కనుక గట్టిగా నేలకు గుద్దుకున్నప్పుడు కొద్దిగా వాళ్ళు చేసిన బిల్డ్ క్వాలిటీ డిఫరెన్స్ వచ్చింది. అది ఆర్మర్ బిల్డ్ క్వాలిటీ అయినా, టైటానియం ఫ్రేమ్ అయినా, ఏదైనా కానీ వాటర్ డ్యామేజ్ అయ్యే అవకాశం నిజంగానే ఉంది. ఇప్పుడు నేను మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఒకవేళ మీరు వాటర్ లో తీసుకెళ్లాలనుకుంటే ఎలా తీసుకెళ్లాలో మీకు అర్థమవుతుంది. ఈ పాయింట్స్ కొన్ని మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. నేను వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 80,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాక్సిమం రీచ్ అయిపోయాము. నెక్స్ట్ మన మైల్ స్టోన్ 90,000, 1 lakh. ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈవెన్ ఇంకా ఫోన్స్ కొని ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఒకవేళ ఆ 1 lakh లో జాయిన్ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్ వాటర్ ఉంటాయి అంటే ఫ్రెష్ వాటర్ ఉంటాయి, క్లియర్ ఆర్ ఫ్రెష్ అంటే వాటర్ కొంచెం స్మూత్ ఉంటాయి, రఫ్ వాటర్ కాకుండా, ఫోర్స్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ లో ప్రెషర్ లేకుండా పడినప్పుడు మాత్రం మీ ఫోన్ సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే లాస్ట్ లో 8 డిజిట్ మాత్రమే ఉంది, 9th డిజిట్ ఉంటేనే హై ప్రెషర్ లో వాటర్ పడ్డప్పుడు కూడా ఈ డివైస్ ఏమీ కాదు. రెండోది హాట్ వాటర్ లో పడకూడదు, నార్మల్ రూమ్ టెంపరేచర్స్ లో ఉండే వాటర్ లో మాత్రమే ఈ ఫోన్ సస్టైన్ అయ్యింది. ఫ్రీజింగ్ పాయింట్స్ లో కానీ బాయిలింగ్ పాయింట్స్ లో కానీ వాటర్స్ ఉన్నప్పుడు ఈ ఫోన్స్ పడితే ఛాన్స్ అయితే ఉండదు. కొన్ని లక్ బాగుండి సర్వైవ్ అవుతాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అయితే సర్వైవ్ అవ్వవు. మూడోది ఇందాక నేను చెప్పినట్లు హై ప్రెషర్ లో స్ప్రే చేయడం కానీ, జెట్ స్పీడ్ లో వాటర్ వస్తున్నప్పుడు అలా హై ప్రెషర్స్ ఉన్నప్పుడు కూడా తట్టుకోదు. నాలుగోది వీళ్ళే చెప్తారు 1.5 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ వరకు మాత్రం కాన్స్టెంట్ గా ఉంటే సర్వైవ్ అయ్యిద్ది అని చెప్పాను. దీని మీనింగ్ ఏంటి? మనం అర్థం చేసుకోవాలి. 1.5 మీటర్ కంటే ఎక్కువ వెళ్తే ఈ ఫోన్ సర్వైవ్ అవ్వవు. ఎందుకు అవ్వవు? ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. 10 మీటర్లు మీకు వెళ్ళిపోండి, వాటర్ ప్రెషర్ అనేది గట్టిగా ఉండిద్ది, దాని లోపలికి చొచ్చుకోవడానికి వాటర్ బాగా ప్రయత్నిస్తూ ఉండిద్ది. సో అక్కడ పాస్ అవ్వదు ఇది. దీని సినిమా 1.5 మీటర్కి ఎక్కువ డిస్టెన్స్ మీరు తీసుకెళ్తే ఆ ప్రెషర్ తట్టుకోలేదు. ఇదే 1.5 మీటర్లో 30 మినిట్స్ వరకు మాత్రమే దీన్ని సెల్ఫ్ డిఫెండ్ చేసుకోగలదు. 30 మినిట్స్ దాటితే వదిలేసిద్ది లోపలికి. ఫోన్ పడి అలా ఉండిపోవాలి. నేను లోపలికి తీసుకెళ్లి స్విమ్మింగ్ లా డాన్స్ చేసేస్తా అంటే కష్టం. కొంతమంది సినిమాటిక్ వీడియోస్ తీస్తారు కానీ బ్రాండ్ రికమెండ్ చేయదు. మా ఫ్రెండ్ అలా చేస్తేనే అయ్యింది. లోపలికి వెళ్ళిపోయి వీడియోలు గట్రా రికార్డ్ చేశాడు. అప్పుడు ఆ వీడియోలు ఏ డ్రాప్ చేసుకుందాం అన్నా కానీ బోర్డు పాడైపోయింది. 5వ పాయింట్, బీచ్లకి వెళ్తా ఉంటారు వాళ్ళకి ఈ పాయింట్ చెప్తున్నా. సాల్ట్ వాటర్ ఎందుకు చెప్తున్నా? రఫ్ వాటర్ కంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది సాల్ట్ వాటర్ కి. సో సాల్ట్ వాటర్ లో కూడా ఈ ఫోన్స్ హైలీ నాట్ రికమెండ్. సో ఇన్ని కాన్స్ అన్నప్పుడు ఎందుకు బ్రో వాళ్ళు అసలు IP68 వాటర్ రెసిస్టెంట్ ఇస్తారు? మా ప్రొడక్ట్ IP68 టెస్ట్ లో పాస్ అయింది అని చెప్తే మార్కెట్ లో వీళ్ళకే కదా ఒక అడిషనల్ ఫీచర్ ఉంటుంది వీళ్ళు పబ్లిష్ చేసుకోవడానికి. రెసిస్టెన్స్ అయితే వాళ్ళు ఇస్తారు కానీ డ్యామేజ్ అయితే వాళ్ళకి సంబంధం లేదు. అటు తిరిగి ఒకవేళ లాస్ అయితే మనమే లాస్ అవ్వాలి తప్ప బ్రాండ్ కి మాత్రం దీంట్లో ఎటువంటి బాధ్యత లేదు. సేల్స్ మాత్రం మళ్ళీ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఇంత వినిన తర్వాత లాస్ట్ వెర్డిక్ట్ అండి, నువ్వు మాకేం చెప్తావని చెప్పంటే ఫోన్ పొరపాటున వాటర్ లో పడితే ఓకేలే కానీ మీ అంతటి మీరు ఏదో ఫన్ కోసమో లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా టెస్ట్ ఏదో చేసుకోవడం కోసమో వాటర్ లో పెట్టమాకండి. ఇప్పుడు రివ్యూనిట్స్ వచ్చి కొంతమంది క్రియేటర్స్ వాటర్ లో చూపిస్తారు, అది వాళ్ళ ఫోన్ కాదు. ఒకవేళ వాటర్ డ్యామేజ్ అయితే బ్రాండ్ పట్టుకెళ్ళిపోయింది ఆ ఫోన్ ని, వాళ్ళకేం ఇంపాక్ట్ అవ్వదు. కానీ ఫోన్ కొనుక్కొని ఇంటి జాబ్ లో డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టి ఫోన్ కొనుక్కుంటారు చూసారా, వాళ్ళు మాత్రం గట్టిగా ఇంపాక్ట్ అవుతారు. సరదాకే ఫోన్ తీసుకెళ్లి వాటర్ లో పెడితే మీకే ఇబ్బంది. అది గుర్తుపెట్టుకొని ఫోన్ కొంచెం జాగ్రత్తగా ఈవెన్ వాటర్ రెసిస్టెంట్ ఉన్నా కానీ వాటర్ లో కలపకుండా ఉంటే మీకే మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.